ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ పాలనలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో వైసీపీ కీలక నేతలకు ఈరోజు భారీ ఊరట లభించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ల మీద హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతలు తరఫున దేవినేని అవినాష్ వేసిన పిటిషన్ మీద రీసెంట్ గా ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేసింది. ఈ కేసులో పోలీసుల తరఫున కేఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాలు వాదనలు విన్నటువంటి హైకోర్టు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్ కి ముందస్తుగా ఈ నెల 16 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంటే యాంటిసిపేటరీ బెయిల్. 16 వరకు వీరి మీద ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈలోపు వాళ్ళకు ఊరట లభించట్లేదు. అయితే ఒక విషయం, ఈ కేసు ఏం కేసు అంటే ఆ, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసు. ఈ కేసులో వీళ్ళందరినీ కూడా అనుమానిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చాక పోలీసులు కేసు పెట్టారు, ఫైల్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అనుకోండి, లేకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అనుకోండి జరిగింది. ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలి అధికారంలో ఉన్న వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఖండించాలి. రీసెంట్ గా డెక్కన్ క్రానికల్ విషయంలో కూడా అదే జరిగింది. టీడీపీ ఏదో మొక్కుబడిగా ఖండించి వదిలేసింది. అట్లా కాదు, చాలా తీవ్రంగా ఖండించాలి. జర్నలిస్టుల మీద కావచ్చు, ఒక మీ ఇంటి మీద మా ఇంటి మీద కావచ్చు, చంద్రబాబు పార్టీ ఆఫీస్ మీద కావచ్చు, వైసీపీ పార్టీ ఆఫీస్ మీద కావచ్చు, ఎక్కడ ఏ రకమైనటువంటి వైలెన్స్ ని ప్రభుత్వాలు ఫస్ట్ ఎంకరేజ్ చేయకూడదు. ఈ రోజు డెక్కన్ క్రానికల్ విషయంలో టీడీపీ మొక్కుబడిగా ఖండించి వదిలేసింది. దాని మీద సీరియస్ నిర్ణయాలు లేవు, దాని మీద సీరియస్ వ్యవహారాలు లేవు. జగన్ ఇంకా దారుణం అప్పుడు ఆయన అయితే నా రకరకాల మాట్లాడినప్పుడు నేను ఇష్టపడే వాళ్ళకి బీపీ రాదా అట్లాగే రియాక్ట్ అవుతారు వాళ్ళని. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చాలా దారుణమైనటువంటి అంశం ఇది. ఆ ప్లేస్ లో చంద్రబాబును ఎట్లాగే మాడుతున్నారు. బాధ్యత తీసుకుని లేదు మా వాళ్ళ తప్పు జరిగింది, ఎవరు తప్పు చేశారో మేము చూస్తాము, ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాము అని చెప్పి తప్పించేసుకుంటారు కొంతమంది. అది కూడా కాదు, ఇక్కడ ఇంకా వరస్ట్. సరే, ఆదేశించిన తర్వాత అయినా సరే ఫాలో అప్ చేసుకుని వాళ్ళు ఎవరెవరు చేశారు ఏంటి అని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం, ముందు వాళ్ళ పార్టీలోని సస్పెండ్ చేయాలి. అదే అంట. ఆంధ్రప్రదేశ్లో 2019లో వైసీపీ గెలిచినప్పుడైనా, 14లో టీడీపీ గెలిచినప్పుడైనా, 24లో టీడీపీ గెలిచినప్పుడైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల సందర్భాల్లో దాడులు చేసుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. వీటిని ఆపగలరు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే. ఎందుకంటే ఆయా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎవరి తాలూకా వాళ్ళు చేశారు అనేది స్పష్టంగా వీళ్ళకి తెలుసు. వాళ్ళని వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తామని బెదిరిస్తే అన్నా ఆపుతాయి. లేదు ఆయన వింటలేదంటే తీసేస్తే పార్టీలోంచి ఖచ్చితంగా ఆగుతాయి. కానీ సరైనటువంటి నాయకత్వం లేదు, ఓట్లు గెలుపు తప్ప వైలెన్స్ ఏం జరిగినా ఎవరు చచ్చిపోయినా మాకు అనవసరం అనేటువంటి మెంటాలిటీతో వీళ్ళు ఉంటారు. కాబట్టి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ బ్యాచ్ అంతా, ఎవరైనా అంతే, కేసీఆర్ అంతా, రేవంత్ అంతా, మోడీ, రాహుల్ గాంధీ ఉంటారు. కాబట్టి వైలెన్స్ ని ఇండైరెక్ట్ గా వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారు అనేది స్పష్టంగా ప్రూవ్ అవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఎవరి మీద ఏ రకమైనటువంటి దాడులు చేస్తే చర్యలు తీసుకోలేదు, అసలు పట్టించుకోలేదు, దాని గురించి ఎత్తలేదు. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇంకో పక్క ఎవరైతే ఈవీఎం బద్దలు కొట్టాడో పిన్నెల్ లాంటి వ్యక్తిని నేరుగా వెళ్లి జైలుకి వెళ్ళి కలిసి ఆయనకి ఈయన వెళ్ళి సర్టిఫికేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ రకమైనటువంటి మెంటాలిటీస్, హింస జరిగితే జరిగింది, జనాలు సత్తే తెచ్చారు, కోసుకుంటే కోసుకున్నారు, పొడుచుకుంటే పొడుచు. మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ద్వితీయ శ్రేణి నాయకులు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఒకటి చచ్చిపోతే ఒకటి, రెండోది ఈ గొడవల మధ్య ఎవరెవరు నలిగిపోతారో మనకు తెలియదు. అమాయకులు నలిగిపోతారు, ఇందులో ఎటువంటి సంబంధం లేని వాళ్ళు. ఇవన్నీ కూడా రకరకాల అంశాలు జరుగుతాయి. ఈ గ్యాప్ లో మళ్ళీ కొన్ని వికృతమైనటువంటి వ్యవహారంతో ఉన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు సొసైటీలో. వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని పిల్లల మీదో, లేకపోతే ఆడవాళ్ళ మీద, లేకపోతే ముసలి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి మెంటాలిటీస్ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? పైన ఉన్నటువంటి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ బ్యాచ్ కింద వాళ్ళని కంట్రోల్ చేయకుండా, మేము మిమ్మల్ని పార్టీలోంచి ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తామని బెదిరించకుండా, ఇంకా వాళ్ళు లైన్ క్రాస్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయకుండా, ఏమీ చేయకుండా సినిమా చూస్తూ తాము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా జరుగుతుంది కాబట్టి, గతంలో వేరే వాళ్ళు ఉన్నప్పుడు జరిగింది కాబట్టి సినిమా చూద్దాం అనే మెంటాలిటీతో ఉన్న వాళ్ళ వల్ల అసలైనటువంటి డేంజర్. సో మొత్తానికి కోర్టు వీళ్ళందరికీ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. 16 వరకు ఇది ఒక గుడ్ న్యూస్ వైసీపీ.